వచ్చేసి మా ఇద్దరికి పడుతుంది ఛాలెంజ్. మొన్న వాళ్ళు పిల్లలు సరిపోలేదని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ చెప్పించారన్నమాట. నవ్వుగా పడట్లేదు కానీ నాకొద్దు, నిజంగా నాకు ఎక్కువ వద్దు, నాకు జ్వరం వస్తుంది. నేను జోకులా అంటున్నా, చాలు నాకు వస్తుంది. ఒట్టాను వేసుకొని కలుపుకొని తింటా దీంట్లో. ఇక నేను చూడండి ఎలా చేస్తున్నా బిర్యానీ. మళ్ళీ ఫ్రెష్ బిర్యానీ చేసుకుంటున్నా, వాళ్ళందరూ తిన్నది కాకుండా. దీంట్లో ఉండే టేస్ట్ మీకు తెలీదు, మస్తు టేస్టీగా ఉంటుంది. అయితే మాకు ఇవ్వలే. ఏం చేస్తున్నా భోజనం ఆడుకుంటాను తల్లి కదిలి కాకమ్మా. నాకేవా 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 ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాగండి, చూద్దాం ఎలా ఉందో. కొంచెం ఉప్పు తక్కువ అయింది కాబట్టి ఉప్పు తక్కువ కాలేదు, చారు తక్కువ ఎలా ఉంది. నేను ఇవాళ పెద్ద డబరాలు ఉంది. చారువా వేసుకోవచ్చు, చారువా. అదే చారువా వేసుకుందాం. చట్నీ అసలు చారువా కదిలింది కూడా కదిలేదు. భోజనంబు తైన వంటకంబు వాళ్ళ వారి విందు ఓహోహో నాకే ముందు. ఫస్ట్ తిన్న తర్వాత తింటుంది. ఇది వచ్చేసి లివర్. చూడండి ఎలా ఉందా. ఆడబెట్టు తాగుతా. లివర్ ముక్కలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. చాలా కట్టేసుకో. బాగుంది. బిర్యానీ తినవా? అంతే ఉంది నీకు. నాకు ఎక్కువ జ్వరం వచ్చినట్టు ఉంది. అంతేనా నువ్వు తినేది? మామూలు వేసుకో ఇంకా అంతేనా? ఇది అది తర్వాత మామూలు అన్నమా? మామూలు అన్న నాకు గ్యాస్ వచ్చినట్టు ఉంది. గ్యాస్ అంటే గ్యాస్ అంటే గ్యాస్ అంటే గ్యాస్ అంటే గ్యాస్ అంటే అన్నం తింటే పొల్ల పొల్ల తేపులు వస్తుంటాయి అన్నమాట. రివర్స్ అవుతుంది. పొల్ల పొల్ల తేపులు అంటే రివర్స్ అవటం అంటే స్ప్రైట్ తింటే కదా, ఆ స్ప్రైట్ తాగితే కదా అట్టయ్యేది. నేను రప్పిస్తా.
పచ్చిమిర్చి కూడా వేసిన. నేను పచ్చిమిర్చి తినలా. ఇసిరేసిన పచ్చిమిర్చిలు కనపడినట్టు ఇదిగో పచ్చిమిర్చి. వా ఇప్పుడు ఒక్కసారి పట్టుకో, నేను నీళ్ళు తాగేసి పట్టుకుంటా మళ్ళీ. అట్ట పట్టుకోవాలండి మనిషి ఆ చెయ్యి వరకునే ఉంది. అబ్బో అబ్బో భలే కనపడుతున్నారు. అన్నం సపోర్ట్ చేయటానికి చెల్లి వచ్చింది ఫస్ట్ టైం రంగంలోకి. ఏ కదులుతుంది పో తొందరగా. నాన్న నీ బూ కనపడట్లేదే. నీ బూ కనపడట్లేదు. పెట్టుకుంది ఇంకా. అరే మంచిది ఏందది. అరే ఎంతసేపు తాగుతుంది. కొంచెం కట్ చేస్తే ఎడిటింగ్లో. ఓకే. నాయి తాగుతున్నావా? ఒక్కడైతే ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఎట్టుంది? అవును అంది బోజర్గా ఉన్నట్టుంది. అదంతే చిట్టి. మాకు చికెన్ మొక్కలు ఎక్కడో మీకు అయ్యా లివర్ అదిరిపోయింది. అప్పుడు కుదిరింది పర్వాలేదు. లివర్ షార్వా చేసిన. షార్వా అంటే చాలు. చారా. మనం ఈరోజు 9కే డిన్నర్ అయిపోయింది. రోజు 11, 10 8:42 అయింది ఇంకా. మళ్ళీ ఇప్పుడు లైవ్లోకి వెళ్దాం. వా బుడ్డ కర్రగా కనపడుతున్నారు. ఎట్రే గట్టేయాలి కర్రగా కనపడుతున్నారు. రియల్ మరి కొంచెం కింది పెట్టింది అట్లాగా. ఎట్ట సరికి చెప్తుంది చెప్పు. ఎట్ట చేయాలి చోట్ పెట్టడం రాకుండా ఎట్ట పెట్టాలరా లైట్ వచ్చారు కదా. పెట్టడం రాకుండా అవసరం వచ్చి నీకు. అది బ్రైట్ నొక్కాలమ్మా నన్ను అంటుంది. చూడండి డాబరాలు జన్న అడుగులు అక్కడ అన్నం వేసుకొని మొన్నటి మీద మొన్న కుదిరింది. మళ్ళీ ఇంకా తెచ్చింది. బిర్యానీలో బొక్క ఇది ఇంకా. కొంచెం నిమ్మకాయ చక్కెర వేసుకోవాలి. అప్పుడు నిమ్మకాయ కడక్ కడక్ మాల్ కడక్ మాల్. ఇంకొన్ని నీళ్ళు పట్టాలా? వస్తుందా సుమ్మ బాగా వస్తుందా చెప్పుడు వస్తుందా బాగా. అరే అరే డబరా మొత్తం ఖాళీ చేసేసిన. మళ్ళీ వేసాను కూర బాగా సరిపోతుంది అంటుంది. ఇదిగో ఈ పల్లెంలో ఉన్న అన్నం కూడా పొట్టు పెట్టేస్తాను. చూడాలి సుమా ఉల్లిగడ్డలు కూడా ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఉల్లిగడ్డలు లేవు. బాగా లేవు అసలు ఉల్లిగడ్డలు. ఒక ఉల్లిగడ్డ మొత్తం కోసేసి ఉల్లిగడ్డలు లేవు అసలు లోపల మొత్తం మారిపోయింది. మీరు తింటారని చెప్పేసి అవి కొద్దిగా అట్లా మాడితేనే బాగుంటుంది రుచి. కాబట్టి టేస్ట్ అంతగా రాదు. నిన్నగాక మొన్న పెట్టిన వీడియోలు కూడా వస్తుందండి. ఆ రోజు ఒక వెరైటీలో చేసిన, ఈరోజు ఒక వెరైటీలో వేసిన.
సేమ్ కానీ కొద్దిగా యాలక్కాయలు డిఫరెంట్, నేర్చుకుంటున్నా, మిరియాలు, యాలక్కాయలు, మొగ్గలు అవన్నీ ఉంటాయి. కొద్దిగా డిఫరెంట్ అంతే కదా, ఉమ్. కొద్దిగా డిఫరెంట్. కొంచెం డిఫరెంట్ స్టైల్ చేస్తా. ఎంత స్టైల్ చేస్తే అంత బాగా వస్తుంది. అవును, అదైతే కరెక్టే, ఆ? అది కరెక్టే. ఉమ్. ఎంత డిఫరెంట్ చేస్తానో అంత మంచిగా వస్తుంది. కోడి నడ్డీపు, కోడి ఎన్ని పోసాయి ఇది. అయితే తుమ్మికి కరు సింహాద్రేమో పై తోలు తీసుకుంది, లోపల ఏమికి నాకు ఇచ్చింది. మా బొడ్డోడి కోసమైన కోడి కాలు తీసుకొస్తే వాడు ఆ పై తోలు మొత్తం బిక్కుంది అండి. ఆ కాలు ఒట్టి ఏమకి వచ్చేసి వాళ్ళ అమ్మకి ఇచ్చింది. అరే బుట్ట ఆంధ్ర ఆడ చూస్తాను. నీకేం తెలుసురా ఎముకలా ఉండేది టేస్ట్? మాకు తెలియదులే కానీ మేమంటే చిన్న పిల్లలు ఇంకా. చక్కెర ఇంకా గరగల, చక్కెర గరగలేదు. ఏమన్నా తక్కువైందా చూడు. ఇదే అయ్యే చక్కెర అట్టే ఉంది, గరగల. మా హిందూ వచ్చేసి నా కోసం లిమ్కా తయారు చేసుకొని వచ్చింది. అది లెక్క లాగుందో దేని లాగుందో, అది ఇంకా చక్కెర లాగా. అబ్బా, వావ్. బాగుందా? వావ్ నైస్, ఎండారంగం ఏంది? అంతే, అందుకే చెప్పిన వావ్ నైస్. అది కరగని అని చెప్తే ఆగిందా. ఇప్పుడు శారవా వేసుకున్నా నా యాల్ది ఉమ్మెది పెడతా. ఇప్పుడు మళ్ళీ ఒక 2 సరిసి పక్కన వేస్తాను 4 ముద్దలు. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటా అంతేనా? ఏంది అన్నమా? ఇంతే, పెరుగు వేసుకుంటా. పెరుగు బుద్ధి ఇదిగో చక్కెర వచ్చింది. అంటే 15 నేను ముక్కుడు వేసి పెడతాడు చెంచా. ఇంకా అది తాగు, అంటే పాపము ఎందుకు అటు చూస్తా? తాగు సరేనా? అంటే 15 నిమిషాలు పక్కానా? 15 నిమిషాలు అన్న తాగు, బాగుంది. ఇప్పుడు తాగు, చక్కెర కరిగిన తర్వాత తాగు. ఎంత వీడియో ముద్దులు వేయాలి. 15 నిమిషాలు ఎక్కువ లెంత్ వీడియో కాదా? కొట్టి పట్టు ముక్కరా ఎవరు నేను మొత్తం తినేసాను. రేపు హాలిడే, వచ్చేసి స్కూళ్ళకి రేపు స్కూల్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ముందుగా కాదు, రేపు వస్తుందిగా ఇది. రేపు వస్తుందా? సరే, ఓకే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఓకేనండి? రేపు చెప్పొచ్చుగా. రేపే కదా వీడియో రిలీజ్ అయ్యేది. అదే అందుకే మరి వీడు చూడు నాన్న, జూమింగ్ జూమ్ అవుట్, జూమింగ్ జూమ్ అవుట్, జూమింగ్ జూమ్ అవుట్ చేస్తాను. రై రై రారా. ఇదిగో ఇప్పుడు మా స్వామి రంగా ఇప్పుడు నువ్వు రై రై రే పాట అని పాడతావు చూడు, అప్పుడే ఇది చూడు చిట్టా. రై రై రారా, రై రై రారా ఒక్క నోట్ అంటే వేసుకుంటే నా స్వామి రంగా కరిగిపోతుంది అట్నే. అర్థమైందా? చిప్పొట్టు వద్దు. బాయ్ పిల్లలు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పాలి, కామెంట్ చేయండి, పంపిస్తాం. ఫుడ్ డెలివరీ చేస్తావా? అవును, మనం క్లౌడ్ కిచెన్ తెలుసుకుంటే అయిపోద్దిగా. దాన్ని చాలా పెద్ద పని. నా యాల్ది జరిటి చేతితో పట్టుకొని పొయ్యి మీద డేక్ష పెట్టి అది చూడు ఒకసారి, అది చూడు ఒకసారి, అది అది చూడు ఏం దేని మీద ఫోకస్ ఉందో చూడు. ఫోకస్ నా మీద పెట్టాలి.
కెమికల్ చూడండి నా పంటి కింద వేసి నలిపేస్తాను నాకు. మళ్ళీ నలిపేది చూపి ఒకసారి ఇప్పుడు. నలిపేది చూపి, ఇదే నలిపేది చూపి అంటాను. యా మామూలుగా బయట కుసేది ఏం రావద్దు. మెత్తగా మిషన్లో వేసి నూరేసి లోపల పంపించేస్తా. ఏయ్, వాడి ఫోకస్ చూడు ఆడందో. ఏం నొక్కుతున్నారా? గడ్డాయి కాలేదు తీ మామూలు వీడిది. ఇవాళ వీడియోలో వచ్చేసి జనంలా ఓడిపోయింది. ఇప్పుడు కెమెరా ఆపేసినప్పుడు తీసి నా పిల్లలు చేసి మొత్తం వాటిలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందిరా? నేనదే ఏయ్, ఇది కూడా కెమెరా తూపుతుంది. లైట్ కెమెరా నా టూపిండి అనుకో భలేగా ఉంటుంది. నానే అందే అంటాను. రెండా రే కళ్ళద్దాలి రా కనపడటం లేదు. తీసుకోవాలి, అదేం కాదు. పెట్రా ఏ వద్దు, చూడు ఎట్లా దద్దరు వెళ్ళిపోతుంది మొత్తం. ఈరా పెట్రా నా కళ్ళద్దా మొత్తం పెట్రా. పెట్టుకో. నేనే పెట్టుకుంటా జరు. ఇయ్యరా కుక్క. ఇక చూడండి కొంచెం పెరుగు వేసుకున్నా. అచ్చం దమ్ బిర్యానీ అట్నే తిని అట్నే ఉంటే ఇంకా టేపులు వస్తాయి గ్యాసు. కొంచెం పెరుగు అన్నంతో తిన్నామంటే కొద్దిగా పలసగా చేసుకొని సూపర్గా ఉంటుంది కడుపులో. లేకపోతే ఇంకా టేపులు అట్నే బయటకు వస్తూనే ఉంటాయి. మా దగ్గర కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది, అందుకే మాది. అవును మళ్ళా మరి ఎట్లా ఇట్లా అంటే మనుషులు పెరుగులు ఎట్లా పెరుగు ఎలా తినగలుగుతారు మనుషులు? పెరుగు ఎలా తినగలుగుతారు? బిర్యానీ ఎలా జరగలుగుతాను అట్టనా నచ్చదు అసలు. అలా కూర్చో. ఇక్కడ మొత్తం కూడా కొంచెం నీళ్ళు వేసుకుంది. నేను కారం కూడా ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది ఏంది ఇది పైన? అదో నన్ను బాగా రాకుండా ఉండాలి నేను రకాలు తీయడానికి. కదులుతాయి. కదులుతుంది రే. అది కాచమ్మా, నన్ను నల్లగా చూపించాలని నేను చేస్తున్నాను. Hey. కాళ్ళ గజ్జ కంకాలమ్మ కడుపు నిందమ్మ. ఎప్పుడు ఒక్క 10 నిమిషాలు అటు కూర్చొని ఇంకా నిద్ర పోతుంటే ఉంటుంది నా సామి రంగా. మెలుగుగా ఉంటుందో కడుపు నిండిపోయింది నా సామి రంగా. గంటె పట్టుకొని తిప్పి దీక్ష పైన పెట్టి తిరగేసి చేస్తే అసమాధ జట్న అవుతుంది. అంటే ఇష్టంగా ఉన్నది సామి రంగా. దాంట్లోకి ఉల్లిగడ్డ కోసేసి ఫస్ట్ నూనె
డేగసాల నూనె వేసి తర్వాత ఉల్లిగడ్డ వేసి అదే తర్వాత కొంచెం ఉప్పు వేసి తర్వాత కొంచెం ఏం వేయాలి అల్లం పేస్ట్ వేయాలి కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేయాలి. బిర్యానీ పిఎం ఎప్పుడు ఇప్పుడు ఈ వీడియోనే కాదు మన కర్రీ చేసే వీడియోస్ కూడా వస్తాయండి. కర్రీ ఎలా చేస్తున్నాము చేసుకొని తినేది వీడియో కూడా వస్తుంది. సరే ఓకేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఇక్కడ అక్కడ అక్కడ అంతలక్క సబ్స్క్రైబ్ చేయాలి. పైన ఒక గంట ఉంటుంది, గంట మీద అట కొట్టాలి. మేము వీడియో పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూనే ఉంటుంది. సరే ఓకేనండి, బాయ్.